లేవికాండం 9వ అధ్యాయము. లెవిటికస్ చాప్టర్ 9. లేవి 9. కమింగ్. ఓకే, అందరూ కూడా లెవిటికస్ చాప్టర్ 9. వచనం. లేవికాండము 9వ అధ్యాయము 22వ వచనం. లేవికాండము 9:22లో మోషేతో దేవుడు మాట్లాడుతున్న ఒక సంఘటన ఇక్కడ గమనిద్దాం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడును. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠము మీదున్న దహన బలి ద్రవ్యములను, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఇక్కడ మోషేతో దేవుడు చెప్పినటువంటి ఒక ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత అహరోను కుటుంబం వారు చేయాల్సినటువంటి పని ఉంది. ఈ పని ఏదైతే చెప్పబడిందో, ఆజ్ఞాపించబడిన దానిని కొనసాగించటం అనేది క్రైస్తవ నీతి. దేవుడు మాట్లాడతాడు, దేవుని ప్రజలు వింటారు, దేవుని యొక్క ప్రజలు హృదయం కలిగిన వారు దాన్ని కొనసాగిస్తారు. ఇది బాధ్యత. ఈరోజు ఈ ప్రత్యక్షమైన దేవుని యొక్క మాటను ఎందుకొరకు మనకి ఇవ్వబడిందో వాటిలో నుంచి ఆత్మీయ వాటను వినడానికి ప్రయత్నించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమన్స్ 15. రోమపత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు ఎందుకొరకు రాయబడ్డాయంట? బోధ చేయటానికి రాయబడ్డాయి. ఎప్పుడు పూర్వమందు అంటే ఎప్పుడు రాశారు? ఓల్డ్ టెస్టిమెంట్ లో మీరు ఏ పుస్తకం తీసుకున్నా, ఏ విషయాన్ని మీరు తీసుకున్నా, వాటికి సంబంధించిన ప్రతి అర్థము కూడా మనకు బోధ చేయటానికి. బోధ అనగా తెలియచెప్పుట, హెచ్చరించుట, నడువలసిన మార్గమును ఉపదేశించుట, మనలను కొనసాగించటానికి కావలసిన మార్గమును ఇచ్చుట. ప్రతి వాక్యము కూడా మనకి ఏం చేయడానికి ఇచ్చింది? ఇప్పుడు బోధ చేయటానికి ఇచ్చింది. అంటే ఎప్పుడో ఏదో జరిగింది, అది ఎందుకు జరిగింది అనే విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇది చరిత్రగా కాకుండా మనకు బోధగా ఉంది. చరిత్ర అనగా ఇదో ఇంతకు మునుపు అక్బర్ గారు పరిపాలించారు, బాబర్ గారు పరిపాలించారు, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు, ఇది చరిత్ర. అది మనకేమీ బోధ చేయబడదు. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నిబంధన పద్ధతులు మనుషులకు బోధ కలగడానికి రాయబడి ఉన్నాయని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం కూడా, 1 Corinthians chapter 10, 1 కొరింథీ 10 వచనం 11. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. ఈ 2 వచనాలు ఇంటర్లింక్స్. బైబిల్ని చదువుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఈ వాక్యం దగ్గర ఆ వాక్య రెఫరెన్స్ రాసుకోండి. అప్పుడు మీరు ఇది చదివినప్పుడు మీకు 2 విషయాలు గుర్తొస్తాయి. ఏంటి? ఇది రోమపత్రికలో మీరు 15వ అధ్యాయంలో గనక ఆ విషయానికి మీరు 4వ వచనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రిఫరెన్స్ కనపడాలి. అప్పుడు మళ్ళీ రెండోసారి చదువుకుని రెండింటినీ కలిపి ఒక అభిప్రాయానికి రావాలి. అది క్రైస్తవ్యం. ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని ఒక దానిలో నుంచి ముందుకు వెళ్ళటం కాకుండా దానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని నడవడం నేర్చుకోవాలి. ఈ మొదటి వాక్యం మనకేం చెప్పింది? 15:4 రోమా మనకి బోధ. ఈ కొరింథీ పత్రిక మనకేం నేర్పిస్తుంది? ఇప్పుడు దృష్టాంతముగా రాయబడ్డం మాత్రమే కాకుండా మనకి బుద్ధి కలగడానికి రాయబడి ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు మనకి 2 కావాలి. ఒకటి బోధ కావాలి, 2 బుద్ధి రావాలి. బోధ, బుద్ధి. ఈరోజు దేవుని బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్న అనేకులకు దేవుని యొక్క ప్రతి మాట మీకు 2 విషయాలు నేర్పించాలి. మొదటిది ఏంటి?
బోధ, రెండవది బుద్ధి. మీరు దేవుని వాక్యం ఏ ప్రదేశంలో వినటానికి వెళ్ళినా, ఎవరు ఉపదేశించడానికి నిలబడినా అక్కడ చిన్న పెద్ద, ఎక్కువ తక్కువ, అనుభవం లేకపోవడం, ఆత్మ కొలత ఇవేవి కనపడవు. మీరు వాక్యమును వినేటప్పుడు బైబిల్లో నుంచి తీసి ఎవరైనా మాట్లాడుతున్నారు అనేటప్పుడు మీరు ఈ రెండు విషయాలనే పరిగణలో తీసుకోవాలి. మొదటిదేంటి? బోధ, నాతో ఏం చెప్తున్నాడు. రెండవది బుద్ధి, నేను ఎలా చేస్తున్నాను, దాన్ని ఎలా సరి చేసుకోవాలి. ఇది దాటి ఇంక ఏ విషయాలకు నువ్వు ఏ ప్రదేశంలో కూర్చున్నా పరిశుద్ధాత్మ నీతో పని చేయలేడు. నీతో ఉంటాడు కానీ నీ ద్వారా, నీ లోపల నీతో పని చేయలేడు దేవుడు. అక్కడ ప్రాబ్లం మీరే ఆటంకపరచబడతారు. సరే, ఇప్పుడు ఒకసారి లేఖన భాగాల్లో జరిగిన సంఘటనకు వద్దాం, లేవీకాండంలోకి వద్దాం. ఏమిటి లేవీకాండంలో యేసు ప్రభువారు మోషేతో తన ప్రజలకు చెప్పమని అహరోను కుటుంబానికి హెచ్చరించిన ఆజ్ఞ మరొకసారి చూద్దాం. లేవీకాండము 9వ అధ్యాయం 22వ వచనం దగ్గర. చేతులెత్తి వారిని దీవించాలి. అక్కడ ఎన్ని బలులు ఉన్నాయండి? పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి. ఎన్ని బలులు? 3 బలులు అర్పించిన తరువాత యాజకుడు ఆ ప్రదేశంలోకి వచ్చి ఏం చేయాలి? చేతులెత్తి దీవించుట. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి పద్ధతులే ఈ లోకంలో వాళ్ళు చాలా మంది చేస్తారు, కానీ అది బైబిల్ మూలమని తెలియదు వాళ్ళకి. చేతులెత్తి ఆశీర్వదించుట ఇది దైవికమైన పద్ధతి. దేవుని పక్షమైన దీవెన ప్రజల మీదకి రావాలంటే వాళ్ళు ఎలా దీవించాలట? చేతులెత్తి ప్రధాన యాజకుడు దీవించడం అనేది క్రమంగా పెట్టాడు బైబిల్లో. మరి చేతులెత్తి క్రమంగా పెట్టి ప్రజలను దీవిస్తే ఆ దీవెనలు ప్రజలందరికీ వచ్చేస్తాయన్నది అభిప్రాయం. సరే, దీవెనలు ఏంటో తర్వాత మాట్లాడదాం. ఇక్కడ 8, 9 అధ్యాయాలు మీరు గనక లేవీకాండంలో మీరు చదివితే ఎలాంటి పరిస్థితులలో ఏ రకమైన బలి ఎలా ఇవ్వాలి అనేవి ఇక్కడ క్లారిఫికేషన్ ఉంటుంది. సమాధాన బలి ఎలా ఇవ్వాలి, ప్రతిష్ఠిక తైలం ఎలా తయారు చేయాలి, అభిషేక తైలం ఎలా తయారు చేయాలి, తర్వాత ఈ పాప పరిహారార్థ బలి ఎలా చేయాలి, ఈ యొక్క సమాధాన బలి ఎలా తయారు చేయాలి, ఈ అధ్యాయంలో ఉంటాయి. ఇవి చేసిన తర్వాత వాళ్ళు ఆ పని చేశారు. ఇప్పుడు 10వ అధ్యాయము 1వ వచనంకి రండి. అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహు తమ తమ ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మొట్టమొదట ద క్రూషియల్ డెత్ బైబిల్ రికార్డ్ చేసింది ఏంటి అంటే ఇదే. దేవునికి వ్యతిరేకమైన పని చేసి మరణమైనటువంటి మొదటి సంఘటన ఇక్కడ రికార్డ్ అవుతుంది. అంటే దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు చంపేస్తాడా? ప్రశ్నలు వేస్తే తన పరిశుద్ధతకు భంగం కలిగించే పని ఎవడు చేసినా దేవుడు క్షమించడు. నువ్వు చేసే పని మంచి పని కావచ్చు, నీ ఇంటెన్షన్ మంచిది కావచ్చు, నీ మోటివేషన్ మంచిది కావచ్చు, నీ యాక్ట్ రాంగ్ అయితే దేవుడు క్షమించడు. అంటే నేను మంచికి చెయ్యబోయి పని చెడ్డదైందనుకోండి, దేవుడు క్షమించలేడు. మరి ఉద్దేశం మంచిదవ్వాలి, ఆలోచన మంచిదవ్వాలి, క్రియ మంచిదవ్వాలి. అది పరిశుద్ధమైన క్రియ. అందుకే దేవుడు తన ప్రజలతో ఎలా డీల్ చేయాలో, ఎలా ఉండాలో, వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి వాళ్ళ మేనరిజం వరకు, వాళ్ళ మేనర్స్ దగ్గర నుంచి రిలేషన్షిప్ వరకు చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. వాటికి మించి ఇవి నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం చేసుకోండి. ఇదేదో చరిత్ర మీకు చెప్పాలని కాదు, మీరు బుద్ధి కలగడానికి, మీరు బోధించబడడానికి. మీ లైఫ్ లో గాడ్ అంటే ఏదో ప్రార్థన చేస్తే సమాధానాలు తెచ్చేసుకోవటం మాత్రమే, ప్రార్థన చేసేస్తే క్షమించేస్తాడని మాత్రమే, ప్రార్థన చేసేస్తే దేవుడు ఏదో రకంగా అది ఇచ్చేస్తాడని మాత్రమే కాదు. ఆయన ఉన్నతత్వాన్ని మీరు గుర్తించినప్పుడు ఆయనతో మీ జీవితము, ఆయనతో మీ ఆలోచన, ఆయనతో మీ నడవడిక చాలా విషయాల్లో సరిచేయబడుతుంది. అందుకు ఆ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఆ గొప్ప దేవుని నీతిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ఈ లేవీకాండంలో అక్కడ చెప్పిన పని ఏంటంటే, ఏదైతే దేవుడు చెప్పమన్నాడో ఆ పనిని దాటి వీళ్ళు మరొక పని చేయటం ప్రారంభించారు. ఏమిటి ఇక్కడ జరిగిన పని అంటే, ఈ పని ఎవరు చేయాలి? మొదటిగా లేవీలు చేయాలి. లేవీ కుటుంబం వారికి. లేవీకాండము అనగానే మనం ఇది ఎవరికి రాశారు అంటే, దేవుని యొక్క యాజక క్రమంలో ఉన్నటువంటి పద్ధతుల్లో లేవీ అనేటువంటి కుటుంబం ఉంది. ఆ లేవీలకు మాత్రమే ఇవ్వబడిన పత్రిక ఇది. వాళ్ళకొక్కలకి ఇంత అధ్యాయం రాసి మీరు మాత్రమే చేయాలి, ఈ పని మీరు మాత్రమే చేయాలి, మీ కుటుంబంలోనే చేయాలి, మీ పిల్లలే చేయాలి, మీ తరమే చేయాలి, మీ తరము వెంబడి తరం ఇలా చేయాలి అన్నదే చెప్పేశాడు. ఇక్కడ ఈ మనిషి ఎవడు?
ఆ తరంలో ఉన్నప్పటికీ చెప్పబడిన పనిని చెప్పబడని వ్యక్తులు చెప్పబడని పద్ధతిలో చేయటం ప్రారంభించారు. చూద్దాం ఏం జరిగిందో. ఈ నాదాబు అబీహు అనేటువంటి ఇద్దరు కూడా లేవీయుకు కుమారులు అయినప్పటికీ, అహరోను కుమారులే అయినప్పటికీ, వాళ్ళిద్దరూ చేసిన పని ఏంటంటే ధూపాత్రులు తీసుకుని వాటిల్లో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. దేవుని యొక్క బలిపీఠము ప్రధాన మందిరంలో మీరు ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంటుంది. దానికి ఒక అడ్డు తెర ఉంటుంది. ఆ తెర దాటి ఎవడు పడితే ఆడు వెళ్ళిపోవటానికి లేదు. ఆ బలులు అర్పించాల్సి వచ్చినప్పుడు ఈ 3 బలులు 3 రకాలుగా చేయాలి. ఈ 3 రకాలుగా చేసినప్పుడు ఒక్కొక్క చోట పశువుని విడిచిపెడతారు, మరొక దగ్గర కొవ్వులు మాత్రమే పెట్టాలి, మరొక దగ్గర కుడి పార్ట్ తీసి లెఫ్ట్ పార్ట్ మాత్రమే అక్కడ పెట్టాలి. అది యాజకుడికి ఇవ్వాలి, రైట్ పార్ట్. ఇవి నిబంధన పద్ధతులు. ఈ పద్ధతుల్లో వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను పెట్టడానికి వచ్చినప్పుడు వీళ్ళు తొందరపడి ఏం చేశారు, వాళ్ళ ధూపార్తుల్లో వేరొక నిప్పులు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో చెప్పే ముందు ప్రతి ఒక్కరికి ఆ దినాల్లో ఎలా ఉండేది, ఇప్పుడు నేనున్నాను, నా కుటుంబం అనుకుందాం, నా వెనక పిల్లలు ఉన్నారు అనుకోండి, నా చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఆ వంశము మొత్తానికి నాలాంటి కర్ర ఇంకెవరికి ఉండదండి, నా దగ్గర ఉంటుంది. నా కర్రను ఎవరికైనా చూపించారనుకో, ఇది ఎవరిది అంటే ఇది పలానా ఆలివ్ గ్రీన్ కర్ర అని చెప్పేస్తారు. అలాగే గోత్రకర్తలందరూ పట్టుకున్నటువంటి కర్రలని వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి కర్రల ద్వారా వాళ్ళ తరాన్ని వాళ్ళ యొక్క వంశాన్ని చెప్పగలరు. అందుకే చిగురించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 12 కర్రలు అక్కడ తీసుకొచ్చి వేయటం. అహరోను కర్ర చిగురించింది అంటే అహరోను కర్రను ఎలా తెలిసింది, ఎవరు వాడేది వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఉండదన్నమాట. అలాగే ఎవరి వారి ధూపార్తులు వాళ్ళకు ఉంటాయి. ధూపం వేసేటువంటి, మీరు ఇంతకు మునుపు గుడికి వెళ్ళినప్పుడు మనం చేసేవాళ్ళం కదా, మీరు తిప్పుతారు కదా వాళ్ళు, అవి ధూపం తీసుకుని వచ్చేసేవి. అయితే వీళ్ళు వాళ్ళ ధూపార్తులు తీసుకుని వచ్చి దాని మీద నిప్పులు తీసుకొచ్చేసి డైరెక్ట్ గా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. చేయాల్సినటువంటి పద్ధతిలో దేవుడు చెప్పిన పద్ధతిని చెయ్యకపోవటం వలన అక్కడ దేవుని యొక్క అగ్ని డైరెక్ట్ గా వచ్చి ఏం చేసింది, వాళ్ళని నాశనం చేసేసింది. నాశనం చేసేసిన పరిస్థితిని గురించి బైబిల్ మరికొంచెం హెచ్చరిక చేస్తా ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, పదో అధ్యాయంలో 8-9 వచనాలు చూడండి. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావుకున్నట్లు నీవును నీ కుమారుల్లో ద్రాక్షరసమే గాని మద్యమే గాని తాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిని, పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన. ఇక్కడ ఇదంతా కట్టడ కంటిన్యూగా చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు దానిని అర్థం చేసుకోలేకపోతున్నారు, దాన్ని గమనించలేకపోతున్నారు. ఇక్కడ 16వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా సన్నిధి నుండి ధూపపీఠం మీద నుండి ధూపార్తుడు నిప్పులు తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణములు తీసుకుని అడ్డితరంలోనికి వాటిని తెచ్చి తాను చావుకున్నట్లు ఆ ధూపము మేఘము వలె శాస్త్రం మీద కరుణాపీఠం కొమ్మటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూపద్రవ్యములు. అంతకు మించి ఆ బలిపీఠము మీద నుంచి నిప్పులు తీసుకుని వచ్చి ధూపం వేయటానికి, సంబ్రాణి వేయటానికి వాడాలే తప్ప వేరే చోట నుంచి అక్కడికి తీసుకురావటానికి ఏమాత్రము అధికారం లేదు, మనుషులకు అవకాశం లేదు. కానీ వీళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే ఈ రోజుకి కూడా దేవుని యొక్క ప్రసన్నతను కలిగి ఉండే ప్రదేశాన్ని, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క పద్ధతిని అలక్ష్యము చేసినట్లయితే, నిర్లక్ష్యము చేసినట్లయితే మనకు హెచ్చరికగా, మనకు ఒక వార్నింగ్ గా బుద్ధి చెప్పడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఈ రోజు ఆ బలిపీఠాలు లేవు. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు అద్భుతమైన ఒక కార్యం జరిగింది. ఏం జరిగింది ఒకసారి ఊహిద్దాం. ఆయన సిలువ వేయబడతాడు, గొల్గొతా కొండలో ఉన్నాడు. రమారమి 12 గంటల ఆయన సమయం చెప్తుంది. ఆ సమయంలో దేవాలయపు తెర నడిమికి చిరిగేను. నడిమి అనే పదం వాడండి. అర్థం అంటే ఇది, నడిమి అంటే పైనుంచి కిందకి అని అర్థం. పైనుంచి కిందకి చిరిగింది. పైనుంచి ఎందుకు చిరగాలి? కింద నుంచి ఎవడన్నా వస్తే చింపేయడానికి అవకాశం ఉంది కాబట్టి. ఎవడు వెళ్ళని చింపేస్తాడు అనుకుంటారని దేవుని యొక్క సన్నిధి ఇంచుమించు 23 అడుగుల పొడవున్నటువంటి పైకి ఎవడెక్కగలడు?
ఆ ప్రదేశంలోకి యాజకుడు తప్ప ఎవడు వెళ్ళడానికి లేదు. యాజకుడు వెళ్తే చచ్చిపోతాడు. ఎందుకు? బలి వేయాల్సిన టైంలో కానీ అర్పణ చెల్లించాల్సిన టైంలో తప్ప ఎవడు పడతాడు లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. కానీ అలాంటి ఎవరూ లేని సమయంలో పైనుంచి కిందకి చిరిగి బలిపీఠం తీసేశాడు. ఇప్పుడు నువ్వు బలి అనేది లేక అడ్డుతెరలు అనేవి లేవు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు ప్రత్యక్ష సన్నిధి వచ్చేసింది. ఎనీ టైమ్ యూ కెన్ గో టు గాడ్, ఎనీ టైమ్ యూ కెన్ ప్రే టు గాడ్, ఇన్ ఎనీ కండిషన్ యూ కెన్ ప్రేస్ టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆ దినాలలో సంవత్సరానికి ఒకసారి బలి చెల్లించాలి. పాప పరిహారార్థ బలి ఉంది, తర్వాత నీ యొక్క దహన బలి ఉంది, నీ యొక్క సమాధాన బలి ఉంది, ఇంకా మంచి 7 బలులు ఉన్నాయి. ఇవేవీ కాకుండా నువ్వు డైరెక్ట్ గా నేరుగా ప్రవేశం కలగడానికి నీకు దేవుడు సహాయం చేసేశాడు. మరి ఈ రోజుల్లో నూతన నిబంధన కాలంలో మందసం ఏది, మందిరం ఏది, లేక ఆ రకమైన పద్ధతి చేయడానికి బలిపీఠం ఎక్కడుంది ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం మనకి చక్కటి అవకాశం ఇస్తా ఉంది. మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. 1 Corinthians 3:16 says, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఇప్పుడు ఎవరు టెంపుల్ ఎక్కడుంది? ఇప్పుడు ఒకసారి చెప్పండి, టెంపుల్ ఎక్కడుంది? నేనే టెంపుల్ని. నీ లోపల ఇప్పుడు బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. నీ బలిపీఠము అనగా ప్రార్థనా బలిపీఠం. నీ ఊపిరి ఏ రోజైతే ఆగిపోయి నీ బలిపీఠం ఆరిపోద్దో, ఈ కట్టె కాలిపోద్దో, ఇది కాలకములకు నీ హృదయంలో నుంచి, నీ జీవములో నుంచి, నీ ఆత్మలో నుంచి ప్రార్థనా బలిపీఠం ఎప్పుడూ కూడా ఆగిపోదు. స్తుతి అర్పణ బలిపీఠం ఎప్పుడూ కూడా ఆర్పకూడదు. అన్య నిప్పులు వేయకూడదు. మళ్ళీ కండిషన్ మారదండి, పద్ధతి మారింది తప్ప నిబంధన మారదు. బైబిల్ ఎప్పుడు మీకు చెప్పేది ఏంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. నిబంధనే మారలేదు, అది పాతదాని నుంచి కొత్త దానికి తీసుకుని వచ్చాడు. ప్రభు రెండింటిని నెరవేర్చి మీకు చూపించాడు. ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది, బలిపీఠాలైతే లేవు గాని, అర్పించడానికి కోడిదూడలు బలి చెల్లించడానికి రక్తాలు ఒలికించక్కర్లేదు గాని, ఒకేసారి యేసుక్రీస్తు వారి మరణం ద్వారా తెరచింపి దేవుని మందిరంలోనికి ప్రతి ఒక్కరిని యాజకుడిగా చేసేశాడు. ప్రతి ఒక్కరూ ప్రవేశించడానికి అవకాశం కలిగించాడు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. మొహం కడుక్కోకుండా ప్రార్థన చేయొచ్చా? చేయకూడదా? చెయ్యొచ్చు. మరి ఒకసారి మోషేతో నేను ఖురాన్లో చదివిన సంగతి చెప్తున్నాను. ఒకసారి మోషే దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేసిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, రెండోసారి తప్పు చేశాడు కదా, రాళ్ళు పగలగొట్టేశాడు కదా. పగలగొట్టేసిన తర్వాత ఆజ్ఞలు తీసుకురావడానికి మళ్ళీ రమ్మని దేవుడు పిలిచాడట. వెళ్ళేటప్పుడు మోషే ఒకటి ఆలోచించాడట. ఇది ఖురాన్లో ఉంది, మీరు కంగారు పడకండి. ఏం ఏంటంటే, వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, నేను ఉపవాసంతో ఉంటే నోరేమవుద్ది, వాసన వస్తుందా రాదా, కంపు వస్తుంది, అందుకని 2 జామ ఆకులు నవ్విలాడటండి. అక్కడ ఉన్న జామాకులు నవిలి దేవునికి వాసన వస్తుందేమో అని చెప్పేసి వెళ్తే వెంటనే ప్రభునాడట, నీ ఉపవాసపు వాసన నాకు అంగీకారము, నువ్వేదో నవ్వులొచ్చావు, కిందకెళ్ళి మళ్ళీ 40 రోజులు ఉపవాసం ఉంటారా అన్నాడంట. మోషేని తిరిగి పంపించాడని దానిలో చెప్తున్నారు. ఇది నిజమో అబద్ధమో మనకు తెలియదు, ఎందుకంటే మన గ్రంథం బైబిల్ మాత్రమే, దీన్నే ఫాలో అవుదాం. అంటే కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన పని అక్కడ ఉంది అన్న విషయం చెప్పడానికి దీన్ని ఉటంకించాను. వాస్తవం ఏంటి? ఉపవాసముతో ఉన్న పాచి గీసుకోకపోయినా, నువ్వు పడుకోకపోయినా, నువ్వు మంచం నుంచి లెగ్గకపోయినా, నువ్వు ఎక్కడున్నా నువ్వు చేయచ్చలేదా? ఎనీ ప్లేస్ ఇప్పుడు బలిపీఠము నీవయ్యావు, దేవుని మందిరము నువ్వయ్యావు, దేవుని మందసము మీరుగా మారారు. కాబట్టి ఎనీ సమయంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడ దేవుని ఆలయము మీరైన తర్వాత ప్రధాన యాజకుని యొక్క స్థానము మనల్ని యాజకులుగా చేయటమే. కాబట్టి ఇక ప్రత్యేకమైన పాస్టర్లు అనేవాళ్ళు కాపలాదారులు, సంఘాన్ని నడిపించడానికి, క్షేమమును అభివృద్ధి కలిగించడానికి నిబంధనలే తప్ప వాళ్ళని మీరు ఆరాధించి పూజించి వెంబడించాల్సిన పని అయితే ఏమీ బైబిల్ చెప్పలేదు. మంచిది. ఈరోజు దేవుని యొక్క మందిరంగా ఎక్కడ 2-3 ఆయన నామమును కూర్చుంటారో, ఏకీభవిస్తారో, అప్పుడు ఏమన్నాడు ఆయన? వారి మధ్యలో నేను ఉంటాను, వారి మనవి నేను అంగీకరిస్తాను. ఇప్పుడు దేవుని యొక్క మందిరమునకు ఉన్న ప్రాముఖ్యత గాని, దేవుని మందసముగా లేక దేవుని యొక్క బలిపీఠముగా ఉంటున్న మనతో దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గాని లక్ష్యం చేశారా, నిర్లక్ష్యం చేశారా? ఆయా సందర్భాలలో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు దేవుని మందిరము అనగా నీ శరీరము, రెండోది ప్రస్తుతం సమాజ మందిరము, దేవుని మందిరముగా కూడుకునే ప్రదేశము, ఈ రెండింటి పట్ల నీ బాధ్యత ఒకేలాగుంది. నీ బాడీ పట్ల దేవుని ఉద్దేశం ఒకేలాగుంది. క్రీస్తు బాడీ అని చెప్పబడిన 4 గోడల మధ్యలో సమూహంగా కూడుకునే ప్రార్థనా మందిరము పట్ల కూడా అలాగే ఉంది. సేవకుడుగా నేను మందిరాన్ని నిర్లక్ష్యం చేసినా, నా మందిరాన్ని నిర్లక్ష్యం చేసినా తీర్పు ఒకటే. విశ్వాసిగా నీవు నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేసినా, దేవుని మందిరముతో నీ విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేసినా నీ బ్రతుకులో శిక్ష ఒకటే. ఇక్కడ సేవకుడు లేదు, విశ్వాసం లేదు, అందరూ సమానమే.
ఎంత తీవ్రంగా ఉందో చూడండి. అక్కడ నాదాబు అబీహులు చేసిన ఆ చిన్న పాపము వాళ్ళు చనిపోవడానికి కారణమైంది. ఆ ధూపార్తులు ఎవరి వాళ్ళ దీపార్తుల్లోకి అనవసరంగా బలిపీఠం మీద నుంచి తీసుకురావాల్సిన నిప్పులు తీసుకురాకుండా వేరే చోట నుంచి వాళ్ళు నిప్పులు పట్టుకుని వచ్చి డైరెక్ట్ గా ఏం చేశారు, దాని మీద వేశారు. ఏమైంది? వెంటనే దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చంపేసింది. ఇప్పుడు దేవుని యొక్క బలిపీఠము ఆరకూడదు అని మనము ఇక్కడ చదువుతాం. ఒకసారి తీయండి, రెఫరెన్స్ చూపిస్తాను మీకు. బలిపీఠం మీద ఎప్పుడు కూడా ఆరిపోకూడదు అని ఉంటది. సంఖ్యాకాండము ఇదే విషయం బైబిల్లో 2-3 సార్లు జరిగింది. అంటే దేవుని పద్ధతిని కాకుండా వాళ్ళు ఇష్టానుసారమైన పద్ధతిలో చేయటం ద్వారా దేవుని యొక్క సన్నిధి వాళ్ళని అంగీకరించలేదు, ఒప్పుకోలేకపోయాడు. ఎన్నో అధ్యాయమది? లేవి 11. ఇది ఇక్కడ లేవి 6:13. లేవి 6:13. లేవి కాండం 6:13. 12 నుంచి చదువున్నాను. అక్కడ ఉంది, బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యొక్క పశు క్రొవ్వును దహించవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు, అది ఒక్క నిమిషం మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, దయచేసి అపార్థం చేసుకోకండి, నేను విమర్శించట్లేదు. 11వ వచనం చదవండి. అదే 10. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని తన మానమును తన నారలాగుదు తొడుగుకొని ఆ బలిపీఠం మీద అగ్ని దహించు బలిపశు దహన బలి ద్రవ్యపు బూడిదని ఎత్తి బలిపీఠము వద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాలెం వెలుపల పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. ఏ బూడిద? ఆ కాల్చిన దహన బలి యొక్క బూడిద. ఇప్పుడు చాలా మందికి అలాంటి బూడిదనే కదా ధరించుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు? అది విభూది అంటారు. అది చాలా పవిత్రమైనది. ఎందుకు పవిత్రమైనది? ఇలా చేయబడింది కాబట్టి. ఆవు యొక్క పిడకల్ని కాల్చి దాని ద్వారా నెయ్యితో కాల్చి ఆ పిండిని తీసుకొచ్చి అది పవిత్రమైన దానిదే బూడిదని దాన్ని తయారు చేసి ఏదో చేస్తున్నారు. ఇది యాక్చువల్ గా ఆ బూడిది ఎందుకు పవిత్రమైంది అని అంటే బైబిల్ చెప్పింది కాబట్టి పవిత్రమైందని. దాన్ని వీళ్ళు వేసుకుంటే బాగుంటుంది అని. బలి చెల్లించడం ద్వారా ఆ బలి యొక్క పశువు యొక్క విడుదల అనేది మనుషుల యొక్క అభిప్రాయం. ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మంచిది. ఇక్కడ బలిపీఠం ఎప్పుడు కూడా ఆరచ్చా? ఎప్పుడూ ఆరిపోకూడదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఆ బలిపీఠము ఆరుతూ ఉన్న నిన్ను ఎక్కడైనా నువ్వు నీ ఇష్టమైన పద్ధతుల్లో నువ్వు చేస్తానంటే ఆయన ఊరుకోవడానికి ఇష్టం లేడు. ఇప్పుడు దేవుని మందిరానికి అక్కడికి మధ్యలో ఉన్న పరిస్థితి ఏమైంది? 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా, పాత నిబంధన కాలంలో ఎప్పుడు పడితే అప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళగలడా? యాజకుడు వెళ్ళొచ్చా? పెద్ద పండుగ, మహాపండుగ అని చెప్పిన రోజు తప్ప ఎప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. ఆ మహాపండుగ రోజు యేసుక్రీస్తు వారు కూడా దేవాలయంలోనికి వచ్చి ఆయన ఆ బలి చెల్లించడానికి వచ్చినప్పుడు మీరు మొదటి జనసంఖ్య రాయబడిన సమయంలో అని చెప్పబడుతుంది. అది పెద్ద పండుగ. అప్పుడు తప్ప ఎప్పుడు బలి అర్పించడానికి లేదు. రెండవది, ఎలా పడితే అలా ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎవరు చేయాలి? ప్రధాన యాజకుడు ఒకటే చేయాలి. ప్రజలందరినీ దీవించేస్తే సరిపోద్ది, వెళ్ళిపోతాడు. 2, మూడవది, ఈ రోజుకి నీ విశ్వాస జీవితంలో నా బలి అంగీకరించబడింది లేదు, నా ప్రార్థన అంగీకరించబడింది లేదు, ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెప్తాను చూడండి. అలాంటి కాలంలో ఉన్న వాళ్ళకి మనకి పాత నిబంధనకి కొత్త నిబంధనకి జరిగిన 3 గొప్ప అద్భుత ఆశీర్వాదాలు ఏంటంటే, నెంబర్ 1, దేవుని దగ్గరకు యాజకుడు తప్ప ఎవడు వెళ్ళాడు. ఇప్పుడైతే దేవుని స్తోత్రం, నిన్ను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళగలిగిన ఒకే ఒక దగ్గర దారి యేసుక్రీస్తు ద్వారా మనకి కొత్త నిబంధన ఇచ్చింది. పాత నిబంధనలు లేదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు పడటానికి అసలు అవకాశం లేదు, ఛాన్స్ లేదు. లేవి కుటుంబంలో వాళ్ళు తప్ప, ఆ వంశంలో వచ్చిన ఆహారులు కొడుకులే తప్ప ఎవరు వెళ్ళడానికి లేదు. ఈ రోజు అదే కుటుంబంలో ఇప్పటికీ కొంతమంది భారతదేశంలో పౌరోహిత్యం ఫలానా వాళ్లే చేయాలి, ఆకులవే చేయాలని చెప్పి పక్కకు నెట్టేసిన పద్ధతిలాగా ఉండేది. అది దేవుడు దాన్ని తీసేశాడు. నెంబర్ 2,
ప్రార్థన దేవునికి ఏది పడితే అది ఇవ్విచ్చి అక్కడికి వెళ్ళి చేయటానికి అప్పట్లో అవకాశమే లేదు. ఎందుకు? బలి పశువు దగ్గరికి వచ్చినప్పుడు బలి పశువుని ప్రధాన యాజకుడు పరీక్షిస్తాడు. మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, గొర్రెలకి కొంచెం బ్లాక్ వైట్ వస్తాయి కదా, అలా ఉంటే ఇవ్వకూడదండి. ఉంటే ప్యూర్ బ్లాక్, ఉంటే ప్యూర్ వైట్, అంతే. ఏది ముట్టుకోడు. అసలు బ్లాక్ కూడా ఇవ్వటానికి అది తొలిచేలు మగదైతేనే ఇస్తారు, మరి అది వైట్ అయితే ఎవరు? అన్ని చెక్ చేస్తాడండి. కాలు గిట్టల దగ్గర నుంచి టీత్ వరకు చెక్ చేసి అది ఏ అడ్డమైన గడ్డి తినకుండా ఖచ్చితంగా ఒకే ప్రదేశంలో పచ్చిక బేళ్లలో మంచి పరిధిలో పెరిగితేనే దాన్ని తీసుకొచ్చి చెక్ చేయాలి. ఈ రోజు మన బలి అర్పణ దేవునికి ఎలా ఇవ్వచ్చు చెప్పండి? నో ఆప్షన్, నో ట్రెడిషన్. నువ్వేమైనా ఇవ్వు, ఎలాగైనా ఇవ్వు, ఏమైనా చెయ్యి. ఇంతకీ విచిత్రం ఏంటి? అప్పట్లో బలి పశువు ఉంది, ఇప్పుడు మనం ఏమన్నా అలాంటి ఇవ్వాలా? ఎంత కృప పొందామండి మనకి, ఏమీ లేదు. ఎనీథింగ్. ఇప్పుడు ఈ రోజు ఏమైనా వెండి బంగారాలు అడిగాడా నిన్ను? ధనధాన్యాలు అడిగాడా? లేదా ఇంకేమైనా అడిగాడా? ఆ పదం ఫలాలు, అర్పణలు, దశంభాగాలు ఇవన్నీ సంఘక్షేమం కొరకు ఇచ్చాడే తప్ప దేవుడు తన పేరటైతే ఏమీ అడగలేదు. సో ఇప్పుడు నీకు ఏమీ ఇవ్వక్కర్లేదు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎలాంటి వాడివైనా ఆజ్ఞ అక్కడికి వచ్చి ఏం చేస్తుంది? తప్పు చేస్తే ఫట్మన్ వచ్చి చచ్చిపోయాడని. ఇప్పుడు నువ్వు ఏదైనా చర్చలోకి వచ్చినప్పుడు తేడాగా వచ్చావు అనుకోండి, ఏమవ్వాలి? ఫట్మన్ పడి చచ్చిపోవాలి. ఇక్కడ బయటికి కనపడవు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఎవరిని చూస్తారు? 1 Samuel 16:7 చెప్తుంది, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హార్ట్ లో ఎన్ని తప్పులు లేవు నీకు? ఎన్నిసార్లు చర్చలోకి రాలేదు, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కూడుకోలేదు, కూడుకున్నప్పుడు పడకమని చచ్చిపోతున్నావు అనుకోండి. ఒక్కొక్క కాలు చెయ్యి పడిపోతా, ముక్కు నూరు వంకర తిరిగిపోతా, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నిన్ను చూడగానే చెప్పేస్తారు. ఇప్పటికీ కొంతమంది అన్నారు, ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే అది ఏ పాపం చేసిందో. పాపం చేస్తే క్యాన్సర్ వస్తుందని ఎవరు చెప్పారు అనుకుంటున్నాం. మన కాలంలో ఎలా ఉన్నాం అంటే ఆ రోజుల్లో అదే మాట ఉండేది. తప్పు చేస్తే జబ్బుతో శిక్ష. తప్పుకి లొంగని, జబ్బుకి లొంగని మొండోడు ఎవడన్నాడు అనుకోండి, ప్రాణమే శిక్ష, అర్పణమే. నీ జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా వచ్చిందో తెలుసుకో. ఈరోజు బుద్ధి చెప్పడానికి, నీకు ఆదరణ కలిగించడానికి, నిన్ను బోధించడానికి ఇచ్చిన కృప ఏంటంటే నీవు దేవుని సన్నిధిలోకి రాగలవు. 2, నీ బలి అర్పణ అంగీకరించగలదు. 3, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నేను బ్రతికే ఉంచాడు. ఇంతకంటే దేవునితో కృప ఎవరికైనా ఉందా చెప్పండి? ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు ఈరోజు మనకి. ఈరోజు ఇంత గొప్ప కృపను మనకిచ్చిన దేవుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో? దేవునితో హౌ ఈస్ యువర్ యాటిట్యూడ్ విత్ గాడ్? హౌ ఈస్ యువర్ ప్రేయర్ టు గాడ్? దేవునితో నీ సత్సంబంధపు వాక్యములు పట్టుకుని దాన్ని కొనసాగించాలనే తీవ్రత ఎలా ఉంది? దేవుని నిబంధన నేను మారిపోకూడదు, మీరిపోకూడదు, ఇది నాకు హెచ్చరించబడింది, దీని ప్రకారం నేను చెయ్యాలి అనే కాంక్ష ఎంతవరకు ఉంది? ఆ పట్టుదల ఎంతవరకు ఉంది? ఆ పట్టుదలను ఎన్ని సంవత్సరాలు నువ్వు నిరూపిస్తున్నావు? కొద్ది కాలం నువ్వు చేస్తున్నావు, ఆ తర్వాత నీకు నచ్చినప్పుడు దాన్ని విత్డ్రా అయిపోతున్నావు. 2 రోజులు తీవ్రమైన ప్రార్థన చేస్తావు, మరి 2 రోజులు అంత అవసరం లేదులే, మొదట్లో అలాగే ఉంటుందిలే. ఏమైంది ఇప్పుడు? అదో అక్కడ నాదాబు అబీహులు పక్కన నువ్వు నడుస్తున్నావు, వాళ్ళిద్దరు పక్కనే నువ్వు ఉన్నావు. దేవుని కార్యములను, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయబోని శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. దేవునితో నువ్వు చేసే పని అశ్రద్ధగా చేస్తే దేవుడు ఎవరైనా దేవుని ఆలయంలో పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను, 1 Corinthians 10 చెప్తుంది. మరి దేవునితో నీ జీవితం సరిగా లేక, దేవునితో నడిచే జీవితం సరిగా లేక, నీ హృదయాన్ని సరి చేసుకోక, దేవుని పద్ధతులకు, నిబంధనలకు నువ్వు గౌరవం పోతే దేవుడు నిన్ను ఎలా గొప్ప చేస్తాడు? నీ ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? ఆయన ఎలా నిన్ను గొప్ప చేయడానికి కావలసిన ప్రణాళిక ఇప్పటికీ ఉంది, అది నిలిచి ఉంది. ఎందుకు ఆగిపోయింది ఆ కార్యం? ఓన్లీ 1 రీజన్, నీ విశ్వాస జీవితంలో నువ్వు పడుతున్న పరిస్థితుల్లో దేవుని కార్యములకు తగిన రీతిగా నీ పద్ధతి, నీ విశ్వాస జీవితం ఏమాత్రమో సరిగా లేదు అని స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు దేవుని ఎదుట ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి చూడండి. లేవికాండం 16వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. తీయండి బైబిల్ తీయండి. 16వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా నేను కరుణాపీఠ మీద మేఘంలో కనపడుదును గనుక నీ సహోదరుడైన యెహోవా అహరోను చావకూడినట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుటిన అడ్డుతెర లోపలికి ఎల్లప్పుడూ కంట్రోల్ పెట్టాడండి దేవుడే. ఈరోజు ఆ కంట్రోల్ తీసేశాడండి దేవుడే. ఆజ్ఞను ఇచ్చిన వాడే ఆజ్ఞను తొలగించగలడు. శాసనం చేసిన వాడే శాసనాన్ని మార్చగలడు, లేక కొట్టివేయగలడు. ఆ శాసనం చేసిన దేవుడు ఈరోజు నూతన నిబంధన క్రైస్తవులుగా మనకొక కృపనిచ్చాడు.
యూ కెన్ కమ్ టు మీ అట్ ఎనీ టైమ్, ఇట్ ఎనీ పొజిషన్, ఇట్ ఎనీ స్ట్రీమ్, ఇట్ ఎనీ కాస్ట్. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడే అధికారం నీకు ఇచ్చాడు, కృప నీకు ఇచ్చాడు, సహాయం నీకు ఇచ్చాడు, బలం నీకు ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో నీకు కావాల్సిన జీవాన్ని ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 6:37 అండి. జాన్ 6:37. నా యొద్దకు వత్తురు, నా దగ్గరకు ఏ కండిషన్ లో వచ్చినప్పటికీ వచ్చువానిని ఎంత మాత్రము చూడండి, ఏమని చదువుకున్నా అక్కడ, ఎంత మాత్రము బయటికి. నువ్వే కండిషన్ లో వచ్చినా తోసాడు, ఏ స్థితిగతుల్లో నువ్వు జారిపోయి వచ్చినా నేను తోసాడు. నువ్వు నిన్నటి వరకు దేవునితో అలక్ష్యంగా ఉన్నా, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టినా, దేవుని పద్ధతుల్లో నిబంధనలతో నీ హృదయం అంతా సీరియస్ గా లేకపోయినా, ఇప్పుడు నువ్వు వచ్చి ప్రభువా నేనున్నానంటే నిన్ను తోసాడు. హీ విల్ హగ్ యూ బ్యాక్. నిన్ను మళ్ళీ తిరిగి కౌగిలించుకుంటాడు. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా అని హక్కుని చేర్చుకుంటాడు. నీవు తగ్గిపోతున్న స్థితిని చూసి, పడిపోయిన స్థితిని చూసి, బలహీనపడిన స్థితిని చూసి, పాపం చేసిన స్థితిని చూసి ఆయన నిన్ను విసుక్కోడు, నీ నుంచి దూరంగా ఉండాలని కోరుకోడు. నీతో నడిచేవాడు, నిన్ను విడువక నిన్ను ప్రేమించేవాడు, నిన్ను తోసివేయకుండా నిన్ను జాగ్రత్త చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు నీ విశ్వాసంలో ఎక్కడైనా దేవుని నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పద్ధతులు ఉన్నాయేమో ఒక సంఘటన చూద్దాం. ఒకసారి ఇదే పరిస్థితి మరొక కుటుంబం చేసిన పని ఉంది. ఆ ఒక విషయం చూద్దాం రండి. సేమ్ సిచ్యువేషన్ లో సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఇంతకు మునుపు నేను చాలాసార్లు మీకు ఈ విషయం చెప్పున్నాను, కానీ సందర్భం వచ్చింది దేవుడు నీతో మరోసారి చెప్పమంటున్న విషయం. 16వ అధ్యాయంలో మొదటి 3-4 విషయాలు. లేవీకి మునిమనువుడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడు దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోను విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరే తీర్పులుగా మీరెలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిల్లిపడను. అటు తరువాత అతడు కోరాహుతోనూ అతని సమాజంతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వారిని తన ఎద్దుకు చేర్చుకొని ఈలాగు చేయడి, కోరాహును అతని సమస్త సమూహంను మీరును ధూపార్తులు తీసుకుని వాటితో అగ్నించి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవాయే ఏ మనుషుని ఏర్పాటు చేసుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు. ఈ మాట చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? యాక్చువల్ గా మోషే అహరోను కుటుంబాల్లో జరుగుతున్న పరిచర్య కదండి ఇది. ఈ అహరోను పనిచేస్తున్నటువంటి కుమారులు చేస్తున్నటువంటి ఈ ధూపార్తులను పట్టుకెళ్లి ఇచ్చే పనిని కొంతమందికి ఒప్పుకోలేదు. ఏంట్రా ఏళ్ళ గొప్పతనం, మేమేం తక్కువరా, మేం చేస్తాం ఆ ప్రదేశంలో, ఆ పని మాకు కూడా తెలుసు, మేం కూడా చేసేస్తామని దేవుని నియమములకు నిబంధనకు వ్యతిరేకముగా కొన్ని నిర్ణయాలు చేశారు ఈ సమూహం. ఎంతమంది టోటల్ టీము? 250 మంది టీము. ఈ టీం అంతటికి హెడ్ ఎవడు, లీడర్ ఎవడు? కోరహు కుమారుడు. వీళ్ళందరూ తయారయ్యారండి. తయారయ్యి చెప్పారు, వీళ్ళు మన అహరోను వంశంలో ఉన్నవాళ్లే. రిపీటెడ్ గా తరుముతున్నటువంటి ప్రాబ్లం వస్తూ ఉంటది, నీకు కూడా వస్తూ ఉంటది. నాకేం గొప్ప, ఆడికేం గొప్ప, ఆళ్ళదేముంది, ఈళ్ళదేముంది, ఆ నాయకుడికి నేనెందుకు లోపడాలి, ఆ మనిషి చెప్తే నేనెందుకు వినాలి, ఈ ఆఫ్టర్ ఆల్ ఈడెవడు, ఆఫ్టర్ ఆల్ ఆడెవడు. దేవుని పద్ధతిని దేవుడు ఏర్పాటు చేసుకునే పరిస్థితులను ఎవరిమీ కాదనలేమో. ఆయన ఎలాంటి ఎర్రివారిని, పనికిమాలిన వారిని, జ్ఞానులు లేని వారిని, మరి చిన్నపిల్లల్ని ఏం చేస్తారన్నాడు? వాళ్ళ నోట స్తోత్రమును సిద్ధము చేస్తాడు. మరి జ్ఞానులు ఏం చేస్తానన్నాడు? మరుగు చేస్తానన్నాడు, సిగ్గుపరుస్తానన్నాడు. కొన్నిసార్లు అక్కడ మనం పని చేయలేము. వి కాంట్ డిఫెండ్ గాడ్ అండ్ వి కాంట్ డిబేట్ గాడ్. దేవుని పనులు జడ్జి చేయడానికి లేదు. ఈ పనులు ఏం చేశారు తెలుసా? ఈ సిస్టర్, ఈ బ్రదర్స్ టీం అంతా కలిసిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోయి మేం చేస్తాము ఆ పని. మోషే అహరోను మీరు పట్టుకెళ్ళండి అన్నాడు. మోషే బతి నడుతున్నాడు. అయ్యలారా నా మాట వినండి, దేవుడికి తెలుసురా బాబు ఎవరు చేయాలో ఏం చేయాలో. దేవునికి అంత జ్ఞాని, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు, భూమి అప్పగింత పెట్టగలిగిన వాడెవడు. మీరు నా మాట వినండి.
ఆ పద్ధతిలో నెలవండి. ఇంకా మీరు తొందరగా ఉంటే పంచండి, ఈ పూట కెలక్కండి, రేపు పొద్దున్న రండి, మీరు నిప్పులు పట్టుకురండి, దేవుడి సన్నిధిలోకి రండి. దేవుడు ఎవరిని అంగీకరిస్తే అప్పుడు దహన బలి కాలుతుంది. అందుకని మీరు ఉండండి బాబు రేపు ఒక్క పూట అంటే ఒప్పుకోలేదండి వీళ్ళు, అసలు ఒప్పుకోలేదు. మనకు కూడా అలాగే ఉంటుంది కదా. కొన్నిసార్లు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, ఆ గర్వం పొగరుతో నడిపిస్తుంది. ఆ పొగరు మనుషుల మాట వినపడిస్తుందా? వినపడలేదు, చెవులు పట్టించుకోలేదు, మనకు నచ్చిందే చేయాలనిపిస్తున్నాడు. కానీ నెమ్మదిగా దేవుడు చూస్తూ ఊరుకోడండి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేసిన ఈ పనికి దేవుడు చేసిన పని ఏంటో చూపిస్తాను. మీరు కొంచెం ఈ పక్క పేజీకి రండి. వీరు చాలా కన్వర్సేషన్ జరిగింది, ఒప్పుకోలేదు. 29 వచనం, 16-29. మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవాను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాకు అలక్ష్యము చేస్తారని మీకు తెలియను అనెను. 31వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల ఏం చేసింది? భూకంపం వస్తే ఏమవుతుంటది? భూమి, మన బీచ్, ఆర్కే బీచ్ ఏమైంది? అక్కడ నేల కోరేసింది కదా, నెర విడిచింది. అంటే మొత్తం బద్దలైపోయి కిందన బ్రేక్ ఇచ్చేసిందండి. ఏం జరిగిందో చదవండి ఇప్పుడు. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబీకులను, కౌరవ సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏం చేసింది? ఏమండి, మోషే చెప్తున్నాడు, ప్రధాన యాజకుడు చెప్తున్నాడు, నాయనలారా వినండిరా బాబు, మీకెందుకు వచ్చిన గొడవ? మీ క్షేమం కొరకే దేవుడి పద్ధతిది, దేవుడి నియమం ఇది, సంఘం ఇది, శరీరం ఇది. ఈ నియమాన్ని పాడు చేయకండి. శరీరం లోపల అనవసరమైన చెత్త లోపలికి తీసుకెళ్లి నీ గుండెకాయని, నీ మనసుని పాడు చేయకు. నీ కడుపులోకి అడ్డమైన చెత్త తిని నీ ఆరోగ్యాన్ని పాడు చేయకు. నీ మనస్సాక్షిని వ్యతిరేకంగా కలిగించే పనికి మాలిన విషయాలు వెనకు పాడు చేసుకోకు. ఇది దేవుని మందిరము, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయకు, వ్యతిరేకంగా ఆలోచించకు, దాని గురించి తీవ్రమైన పద్ధతుల్లో ప్రయత్నాలు చేయకు, కలహాలు పెట్టుకోకు, కలహాలు పడకు, అనవసరమైన ఇబ్బందులు దూరకు. ఎన్ని చెప్తున్నాడు మోషే ఇక్కడ, ఆజ్ఞలన్నీ విన్నాడు. అస్సలు వినపట్లేదు ఈ మనుషులకి, కౌరవ బ్యాచ్ కి వినపట్లేదు. మేము చేస్తామంటే చేస్తామన్నాడు. అప్పుడు మోషే మాట ఆపిన వెంటనే ఏం జరిగింది? అక్కడ భూమి ఏమైంది? మింగేసిందంట. అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు, ఎక్కడో స్లాబ్లు గొయ్యలు తవ్వుతుంటే మట్టి పిల్లలు పడిపోయి వాళ్ళందరూ చనిపోయారండి అని. ఏమైంది? భూమి మింగేసింది. ఇది జరిగింది. 1, 2 కాదు, బ్యాచ్. ఇంకో కొంతమంది తప్పించుకున్నారండి. చూడండి అక్కడుంది. మరియు వారి చుట్టూరున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను వింగివేయనేమో అనుకొనుచు పారిపోయి, మరియు యెహోవా వద్ద నుంచి అగ్ని బయలుదేరి ధూపార్పణములను తెచ్చిన 250 మందిని. అవండి, భూమి ఎంతమందిని మింగేసింది? అగ్ని ఎంతమందిని కలిసింది? అక్కడ బ్యాచ్ ఇది. సగం మంది పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు? నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇంకో చర్చికి వెళ్ళిపోతున్నారు అనిపించింది. ఈ చర్చి అగ్ని ఉంది, ఇక్కడ కాలుతుంది, మనకెందుకు వచ్చిన గొడవ, పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతున్న వాళ్ళు వెంటాడేసింది అగ్ని. వీళ్ళు ఎలా పారిపోయినట్టు తెలుసా? స్కేటింగ్ రోల్స్ లోను ఇంకా మరి పరిగెడతారు తూరికలాగా, లేడీ కాళ్ళు సత్తు వచ్చేసి ఉంటుంది. వీళ్ళందరూ కొండలు ఎక్కి పారిపోయారండి. కొండ మింగదు కదా, అందుకని వాళ్ళు అలాంటి పని చేయబోయారు. అలాంటి పని చేయిస్తున్నటువంటి ప్రతి అటెంప్ట్ ఏం జరిగిందంటే భయంకరంగా కొండని మింగలేదు అనుకున్నోడికి ముద్ర పైనుంచి పడిపోయినాయండి. డైరెక్ట్ కొండ మీదకి ఎక్కితే కనపడతాడు కదా, ఫట అగ్ని కొట్టేస్తుంది. ఇటువైపు ఏమో కాలిపోతున్నారు, అటేమో మింగేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పారిపోతారు? మొట్టమొదట చెప్తున్నాడు, అన్యాజ్ఞని తీసుకురావద్దు. కాల్చే పనికి మాలిన ఆలోచనలు నీ మైండ్ లో పెట్టకు, సంఘంలో పెట్టకు. దేవుని సన్నిధిని అలక్ష్యంగా కూర్చోకు. దేవుని పద్ధతులకు, నిబంధనలకు దాటిపోకు. దేవుని విశ్వాస విషయాలలో ప్రశ్నలు వేసుకుంటూ నువ్వు పాడు చేసుకోకు. నువ్వు పాడు చేసుకుంటే నిన్ను పాడు చేస్తాను, జాగ్రత్త. ఏమండి, నిబంధన మారిందే తప్ప విధానం మారలేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, నీ హృదయంలో అన్యాజ్ఞని తీసుకొస్తే మరణమే. ఇక్కడ ఎవరైనా ఆర్సీఎం భక్తులుంటే నన్ను విమర్శిస్తున్నాను అనుకోకుండా ఒక మాట వినండి. నేను ఒకప్పుడు ఆర్సీఎంలోంచి బయటకు వచ్చినవాడిని. ఆ సమయంలో ప్రధాన యాజకుడు తెల్లంగి వేసుకుంటాడు, నల్లగొట్టు కరటి బెల్ట్ కడతాడు,
అది ఎందుకు అంటే ఇది ప్రధాన యాజకుడు అడ్డుతెరలు దాటి లోపలికి వెళ్ళినప్పుడు పొరపాటున ఆడు తప్పును బట్టి చచ్చిపోయాడు అనుకోండి, బెల్లం మోగుద్ది అక్కడ. ఈ తాడు తీసుకెళ్లి గంట కంటారు, టింగ్ టింగ్ అని కొడుతుంది, అంటే ఇటు పడిపోయాడు అర్థం. అప్పుడు ఆ తాడు లాగేయాలి, ఎందుకంటే ఇంకొకటి వెళ్ళి తాడు చచ్చిపోతాడు. మలినమైన దేవుని సరిగ్గా ఉండకూడదని తాడు కడతాడు. ఒక బుడ్డీలో స్టీలు బుడ్డీ ఉంటుంది, దానికి చిన్న రుట్టు ఉంటుంది, దాని లోపల పొగలలో ధూపం వేసి చర్చిలో తిరుగుతారండి. ధూపం వేస్తారు. మీరు బాలేజ్ టెంపుల్కి వెళ్ళని కనపడుతుంది, ధూపం వేస్తా ఉంటారు. ఈయనేమన్నా ఆరోన్ వంశస్థుడా? అవునండి, యూదుడా? కాదు. మరి ఈ నిప్పులు ఏమైనా బలిపేట మీద నిప్పులా? ఏది యెరూషలేము టెంపుల్ నుంచి తెచ్చిన నిప్పులా? కాదు. మరి ఈయనెవడు? పద్ధతులను ఆచారంగా కూడా చేయటానికి ప్రభు క్షమించాడు. అందుకే క్రొత్త నిబంధన మీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ రోజు ఆ నిబంధన శరీరం నీ నోట్లోకి వచ్చి ఇదిగో నా రక్తం, ఇదిగో నా మాంసం అని నీకు ఇస్తున్నాడు అంటే నిన్ను తన సారూప్యంలో రాపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో ఆలోచించు. ఎంత తగ్గించుకుని నీ దగ్గరికి వచ్చాడు. ఆ నిబంధనలని, పద్ధతులని, ఆ నూనెలని, నెయ్యిలని, ఆ నీళ్లని, పనికి వాళ్ళ విషయాలు బయటకు వచ్చి నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవడం ప్రయత్నించి స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళు చచ్చిపోయారు. ఇంకొక కండిషన్ చెప్తానండి. కాల్ చేసి ఏం చేసింది? 37, 38 ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపాత్రులను ఎత్తుము, అవి ప్రతిష్టమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న ఆ వీరి ధూపాత్రులు తీసుకుని బలిపీఠమును కప్పగా రేకులు చేయించవాడు. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చున్నదని అవి అప్రతిష్టమైనవి. అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉంచాడండి. ఒకసారి కీర్తనలు 84 టైటిల్ ఆఫ్ ద సామ్ చదవండి. ఆ కీర్తన యొక్క ప్రథమ పాఠాన్ని చదవండి. పైన ఏముందో చదవండి. ప్రధాన గాయకుడికి గిత్తీతోను రాగము మీద పాడదగినది. ఆ కీర్తనకు పైన ఎవరి కీర్తనది? ఎవరు? మీరు ఇందాక చదివిన ప్రకారం కోరవ కుమారులు ఏమయ్యారు? కీర్తనలు రాసింది ఇప్పుడు దావీదు కాలంలోకి కీర్తనలు ప్రారంభమైనవి. మొదటి కీర్తన రాసేటప్పుడు దావీదు కాలము. దావీదు కాలంలో కోరవ కుమారులు ఎక్కడున్నారు? మనం చదివిన సంఖ్యాకాండం కదా. కొన్ని సంవత్సరాల తర్వాత కోరవ కుమారులు ఎలా వచ్చారు ఇప్పుడు బతికి? బైబిల్ చెప్తుంది. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. 84వ కీర్తనలో 3వ వచనం. నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరం ముందు నివసించేవారు ఎక్కడ? వారు నిత్యము నిన్ను. అక్క నిమిషం ఆలోచిద్దాం. ఈ కీర్తన ఎప్పుడు మర్చిపోకండి. Psalm 84 ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద సామ్స్. ఈ కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనకి రహస్యం చెప్తున్నాడు. సంఖ్యాకాండం 26కు రండి. 10వ వచనం చూడండి. నంబర్స్ 26:10. సంఖ్యాకాండం 26:10. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే ఎవరు చావలేదు? నాకేం చదివామని వెళ్ళి చచ్చిపోలేదు. అదే నేను ఎవరు తమ్ముడు అడుగుతుంటే చెప్తున్నా, నాన్న బైబిల్ని నీకు నచ్చినట్టు చదవకో, దేవుడికి నచ్చినట్టు చదువు. ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. నీ పేరాలు చదివిస్తాను బైబిల్ అయిపోయింది 3 సార్లు అంటే నువ్వు 30 సార్లు చదివినా నీ బతుకులో ఒక్క అక్షరం కూడా హృదయంలో ఉండదు. బైబిల్ పద్ధతిని కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం పరీక్షగా చూస్తూ ఉంటే దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు. కోరవ కుమారులు చచ్చిపోలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుని తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండి తెలియని వాళ్ళు ఆలోచించండి. వీళ్ళు చచ్చిపోకుండా బతకడానికి 84వ కీర్తనకి లింక్ ఏమైనా ఉందా? వీళ్ళు ఇక్కడ బతికారు అని ఉంది. 84వ కీర్తనలో ఏదో సీక్రెట్ చెప్తున్నారు, ఎక్కడుంటే మేము బతికామో. ఏంటి ఆ సీక్రెట్? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అదండి, బలిపీఠం ఎక్కడ ఉంటుంది?
దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో. ఇప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను ఎవడైతే వెళ్లి ఆశ్రయించి ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడో వాళ్ళు బతికేశారు. ఈ అన్నదమ్ములు నలుగురు అండి. ఈ నలుగురు బచ్చగాళ్ళకి అర్థమైంది ఏంటంటే చేసిందంత చేసింది వీళ్ళే. కోరం చేస్తున్నప్పుడు వెనకతలు సై అన్నది వీళ్ళే. తీరా పైనుంచి పడిపోతుంటే నిప్పులు పడిపోతున్నప్పుడు వీళ్ళకి ఐడియా వచ్చింది ఏంటంటే పిచ్చుకులు అంటే వీళ్ళు ఎగిరిపోవచ్చు కదా, ఎగిరిపోయారు. ఎక్కడికి వచ్చి పడ్డారో తిన్నకొచ్చి దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించారు. ప్రియులరా, నువ్వు ఏ పాపంతో ఉన్నావో, ఏ దోషంతో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఏ రకమైన పరిస్థితుల్లో తొట్టిల్లిపోతున్నావో, నీవు దేవుని సన్నిధిని కనుక ఆశ్రయించావా నిన్ను బ్రతకడానికి దేవుడు కృపిస్తున్నాడు. ఈరోజు వచ్చి ఆశలు వేస్తే పద్ధతి మారదు, చూసుకో. వీళ్ళకి ఎందుకు ఏం చెప్తున్నారు? వచ్చాక మేమేమి రాజకీయాలు చేశారు వీళ్ళు మళ్ళీ ఏమని బలిపీఠంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమైనా బలిపీఠం నిప్పులు మళ్ళీ తీసుకొచ్చి చేయడానికి అవకాశం ఇచ్చాడా దేవుడు? నథింగ్ డూయింగ్. నువ్వు దేవుని మందిరంలో ఉండు, స్తుతించు, ఆరాధించు, కీర్తించు, మహిమపరచు, రాజకీయాలు చేయకన్నాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. బయటికి వెళ్లి 4 గోడలు దాటిని చూస్తే సంఘం నుండి ఏం కనపడుతుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోవట్లేదు. దిస్ ఇస్ ఎండ్ టైమ్స్. ఈ రోజు నీ సంఘంలో ఒక మనిషిని తల తెగడానికి దేవుడు అనుమతిస్తాడు, జాగ్రత్త. ఆ వ్యక్తి నువ్వే కావచ్చు, జాగ్రత్త. లేక నీ శరీరమే అవమానంకి గురవచ్చు, జాగ్రత్త. లేక ఏ బలహీనత అయినా దేవుడు జడ్జి చేసేటప్పుడు కనికరపడ్డాడు. ఈరోజు నేనేమి ఇవి కావాలని కోరుకోవటం లేదు, ఇవన్నీ శాపాలుగా మీకు చూడాలని నేను చెప్పటం లేదు. బైబిల్ చెప్తుంది దేవుని పద్ధతులలో నీవు నిబంధనకు వ్యతిరేకంగా బ్రతకద్దు, ఇది నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు ఆయన. ఆయన నిబంధనలు మార్చాడే తప్ప పద్ధతులు మార్చలేదు. ఈరోజు ఈ కౌరవ కుమారులు బలిపీఠాన్ని ఆశ్రయించి వారు చెప్తున్నటువంటి విషయం ఒకటే చెప్తున్నాడు. చూడండి ఒకసారి 4వ వచనం, 84:4. నీ మందిరములో నివసించు వారు ధన్యులు. దేవుడిని స్తుతిస్తూ నీ విశ్వాస బ్రతుకులో ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నావో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో, దేవునిని ఆరాధించడానికి నీకు ఒకప్పుడు బ్రతుకు లేదు, బయట ఉన్నావు, ఈ రోజు లోపల ఉన్నావు. ఒకప్పుడు బలి చెల్లించడానికి నీకు నీ అర్పణతోనే నీకు పరిస్థితులన్నీ ఉన్నాయి. ఈ రోజు నీకు అర్పణ లేదు. నువ్వే సమయంలో హృదయాన్ని తీసుకొచ్చి ప్రభువాన్ని నువ్వు పిలవచ్చు, ప్రభుతో నువ్వు మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు శిక్ష ఉంది, ఈ రోజు ఆ శిక్ష తప్పించి ప్రభు నీకు బదులు నీ కొరకు నీ స్థానంలో చనిపోయి నీ కొరకు సమాధానం ఇచ్చాడు. నీకు కృపతో రక్షించి విడుదల చేస్తున్నాను రా అని పిలుస్తున్నాడు. ఇంత అవకాశం దొరికి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దీన్ని నువ్వు ఇంకొక రకంగా వాడుకుంటే, నీ శరీరాన్ని నీకు నచ్చిన పద్ధతులకు వాడుతూ ఉంటే, నీ మనస్సులో ఇవ్వబడిన జ్ఞానాన్ని, తలాంతులను, కృపావరాలను నిర్లక్ష్యం చేసిన పద్ధతుల్లో దేవునికి వ్యతిరేకంగా వాడితే ఆయన ఊరుకుంటాడా? జాగ్రత్త. ఎవడైనాను దేవాలయంలో పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? మీరు అనుకుంటూ అగ్ని కురిసేదు, మీరు నేల నర్రిచ్చేసి బద్దలైపోయి నేను మింగేదు. కానీ నీ జీవితంలో కోలుకోలేని వేదన ప్రభుతో ఉంటూనే, ఆనందించలేని సంతోషాలు ప్రభులో ఉంటూనే ఏది కూడా నువ్వు తీర్చుకోలేవు. ఈరోజు అహరోను కుమారులు దీవిస్తే వారి మీదకి ఏమొచ్చింది? దీవెన రావాలి. ఈరోజు నీ సంఘముల నుంచి, నీ ప్రభు నుంచి వచ్చిన దీవెన నీ ఇంటి మీద ఉందా? ఆ ఆశీర్వాదము నీ ఇంట్లో కనపడుతుందా? ఏంటి దీవెన, ఏంటి ఆశీర్వాదం? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక్క నిమిషం. దీవించబడుట అనే పదానికి అర్థం ఏంటి? వాట్స్ ద బ్లెస్సింగ్స్? ఇళ్ళ అప్పులు లేకుండా ఉండడమా? మంచి ఆరోగ్యంతో ఉండడమా? పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి అందరూ ఒకే ఇంట్లో ఉండి అందరూ కలిపి ఒకే కొండ వండుకుంటూ అందరూ కూర్చుని వరుసనే ఇంతకుముందు బంతి భోజనాలు తింటామా? కాకపోతే ఏంటి? కార్లా అందరూ ఆత్మీయత ఉండడమా? అందరికీ మనశ్శాంతి ఇంట్లో ఒకరుకుంటే చాలా? ఇవి కొంతమంది ఉంటారండి, ఆయన మనశ్శాంతిగా ఉండడానికి ఇంట్లో వాడు ఎవరిని మనశ్శాంతి ఉంచడం. అందరూ ఎడుతున్నాడు, వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఏమంటే అంతే, అదంతే, ఆ కొన్ని జీవితాలు అంతే. మరేంటి బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? ఈరోజు నువ్వు కోరుకుంటున్నావు ఏంటి? అహరోను చేతులెత్తి దీవించినప్పుడు సంఘం అంతటి మీదకి వస్తాయని చెప్తున్నాడు బైబిల్. ఆ నిజమైన ఆశీర్వాదపు పద్ధతులు నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లారా, ఈరోజు సంఘం యొక్క క్షేమము, సంఘంకి ఇవ్వబడిన బలము, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలబడలేదని చెప్తూ ఉంటే ఆ జీవమును నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు? ఆ వాగ్దానం నీ జీవితంలో ఎందుకు నాకు ఇంకా ఫలించలేకపోతున్నావు? చాలా ప్రదేశాలలో వ్యక్తిగత హృదయాలలో ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద సరి అయిన అగ్ని లేదు. ఈరోజు పరీక్షించుకోండి ప్రతి ఒక్కరు. ఈజ్ ఇట్ కాన్షియస్, ఈజ్ కరెక్ట్? ఆర్ యు గుడ్ విత్ యువర్ మైండ్ సెట్? నీ క్రియలు ఒకలాగా ఉంటున్నాయి, నీ ఉనికి ఒకలాగా ఉంటుంది, నీ వేషధారణ ఒకలాగా ఉంటుంది, నీ భక్తి జీవితం మరొక ఫార్మెట్ లో ఉంటుంది. యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్.
హృదయం శుద్ధి కలిగిన వాడే ధన్యుడు, వాడే దేవుని చూస్తాడు. ఈరోజు దేవునితో నీ నిబంధన, దేవునిని ఎలా తెలుసుకోవాలో తెలిసినది మాత్రంలో కుదరదు. ఎలా తెలుసుకున్నావో దానిని అలాగ నీ శరీరము ద్వారా దేవునిని ప్రతిష్ఠించుకున్నప్పుడు అప్పుడు జరుగుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమన్స్ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలం, నీకు అనుకూలం కాదు బ్రదరు, దేవునికి అనుకూలమైంది ఆలోచించు. నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టమైందేనా? నీ నోటి మాట దేవునికి అంగీకారమేనా? నీ ఆలోచన దేవుని ఉద్దేశమేనా? నువ్వు చేయబోతున్న క్రియ దేవుడికి మహిమకరంగా తీసుకురాగలుగుతుందా? నువ్వు ఒక తప్పుడు పని చేయి, కృప ఉంది. చెడు పని చేయి, కృప ఉంది. పాపం చేయి, బలహీనత చేయి, కృప ఉంది. కానీ దేవుని మందిరములోనే నువ్వు గనక, దేవుని మందిరముతోనే నువ్వు గనక, దేవుని శరీరంతోనే గనక నువ్వు ఈ పని చేస్తే అది అనుకూలమైంది కాదు. సజీవ యాగముగా మీ శరీరములను కమ్ టు ద ఆల్టర్ నౌ. ఇప్పుడు పిలుస్తున్నాడు, మిమ్మల్ని బలిపెట్టి వెనకరండి. ఎక్కండి, ఇప్పుడు ఇదిగో నిప్పులు ఎక్కడ ఉన్నాయి, వచ్చి మీరు పడుకోండి. సజీవ యాగంగా నీ శరీరం ఎక్కడైతే కాల్చబడదో, ఎక్కడైతే ఒప్పుకోదో, ఎక్కడైతే పొగరు పట్టి ఉందో, ఎక్కడైతే గర్వం ఉందో, ఎక్కడైతే నా వ్యక్తిగత ఇష్టం ఉందో, సొంత చిత్తం ఉందో, శరీర బలహీనతను నేను ప్రేమించగలుగుతున్నానో, కమ్ అండ్ సాక్రిఫైస్ టు ద గాడ్. సజీవ యాగంగానికి అప్పగించు, సమర్పించు. బైబిల్ చెప్తుంది. పౌలు అంటున్నాడు, నా శరీరము నేను వద్దను పని చేయడానికి ఇష్టపడుతుందండి. నాకు నచ్చనిది నేను చేస్తున్నాను, ఏది నేను చెయ్యకూడదు అనుకుంటున్నానో ఆ పాప నియమానికి నేను లోబడిపోతున్నాను. అందుకే దాన్ని ఏం చేశాడో తెలుసా? బలిపీఠం మీదకి ఎక్కించాడు. ఉపవాసములు, జాగరములు, కన్నీరు, ఆకలి దొప్పులు, దెబ్బలు, మరి రకరకాలుగా శరీరాన్ని ఏం చేశాడట? బలిపీఠం మీద తీసుకొచ్చి రక్తం కార్చుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు పని చేయక్కర్లేదు, బుద్ధి మార్చుకుంటే సరిపోద్ది, పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే సరిపోదు. ప్రభువా, నేను ఇప్పటి వరకు నీ మందిరాన్ని బయట ఉన్నాను, నీ ఆలోచనకు బయట ఉన్నాను, నా ప్రార్థనా జీవితాన్ని తగ్గించాను, నా బలిపీఠము మండుచూ ఉండలేదు, నా హృదయంలో చెడ్డ ఆలోచన వచ్చింది, నీ నీతిని నెరవేర్చలేకపోయాను, నీ ఆలోచన నుంచి తొలగిపోయాను. రైట్ నౌ కమ్ బ్యాక్ టు ద గాడ్. ప్రభు దగ్గరికి వచ్చి అప్పగించుకో. ఇంతకు మునుపు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, ఇప్పుడు ప్రభు నేను ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నాడో నీకు తెలుసు. నీ ఇంట్లో ఇప్పటికీ ఆ బలహీనతే తాళవాడుతుంది, కానీ దేవుని నీతి, కృప, కనికరము, ఆ యథార్థమైన ఆశీర్వాదం ఎందుకు రాలేదు నీ జీవితంలో? ఈరోజు నీ బలిపీఠం మీద అగ్ని, పనికి మాలిన నిప్పులు తీసుకొచ్చావు, వ్యతిరేకమైన నిప్పులు పట్టుకొస్తున్నావు. ఆ నిప్పులు తీసుకుని దేవుని సన్నిధిలోకి రావద్దు, అలక్ష్యం చేయదు. నాదాబు, అబీహులు చనిపోయారు, కోరహు దాని సంబంధులందరూ 250 మంది చచ్చిపోయారు. దృష్టాంతంగా రాయబడింది, బుద్ధి చెప్పడానికి రాయబడింది. 3 ప్రత్యేకమైన కృపలు ఉన్నాయి నీకు. దేవుని మందిరంలోనికి రావడానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీ కులాన్ని బట్టి చూడలేదు, నీ మతాన్ని బట్టి చూడలేదు, నీ రంగు, రూపు, ఒడ్డు, పొడుగు, ఉద్యోగం, డబ్బు, స్థితిని బట్టి దేన్ని చూడలేదు. నిన్ను ప్రేమతో నీ కొరకు బలి అయ్యి రక్తం ఖర్చు పిలిచాడు. ఈ రోజుకి ఇక్కడికి వచ్చి కూడా ఇంకా నీ శరీరం మీద కొన్ని బలహీనతలు దాడి చేస్తూ ఉంటే కృపను ఎందుకు కనిపెట్టుకోలేకపోతున్నావు? అక్కడ తీసుకొచ్చి బలిపీఠం మీద పడుకోబెట్టు. కమ్ టు సాక్రిఫైస్ టు ద గాడ్. అవకాశం ఉంది, ఇప్పుడే అవకాశం ఉంది. నేడే రక్షణ దినమని బైబిల్ చెప్తున్నాడు. ఏమీ దాటిపోయే పనికి నువ్వు చేయొద్దు. ఇదిగో మరొక వాటి చూపిస్తాను మీకు. ఇదే విషయాన్ని బైబిల్ ఎన్నోసార్లు భయంకరమైన హెచ్చరికలు చేసింది. మోషేతో తన జీవితంలో ఎక్కడెక్కడ తేడా చేశాడో మోషేని సైతం దేవుడు క్షమించలేదు. డోంట్ ఫీల్ దట్ యు ఆర్ సో గుడ్ విత్ గాడ్. నువ్వు పాస్టర్ అనుకోవచ్చు. నో, గాడ్ విల్ నెవర్ కన్సిడర్ హిస్ రూల్స్. నూతన నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ అననీయ సప్పీరాలకు జరిగిన పరిస్థితి కనుక నీకు జరిగితే నువ్వు నిలబడతావా సంఘంలో? మోషేని సైతం దేవుడు క్షమించలేకపోయారా? చెప్పాడు మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను రా. వచ్చాడు, ఇదిగో నేను నీతో మాట్లాడతాను, ప్రజలకు చెప్పు. ఓకే ప్రభు అన్నాడు. ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధనలు తీసుకొచ్చాడు. అనేకమైన విషయాలు ప్రజలతో దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి మాట్లాడాడు. ప్రజలు దేవుడితో మాట్లాడలేదు, మోషే మాత్రమే దేవునితో మాట్లాడాడు. కానీ అలాంటి మోషే బండతో మాట్లాడు అన్నాడు. ఏం చేశాడు? మనడు కొట్టాడు. వెనవర్ హీ హిట్ ద రాక్, వాటర్ వచ్చేసింది. అప్పుడు మోషే అనుకుంటాడు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. నేను కొట్టినా కూడా ఏమొచ్చింది? ఎస్, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి అర్థమవుతుంది. నా విషయం, నా భాష నాకు కన్విన్స్ చేస్తున్నాడు. ఓకే ప్రభువా, నేను చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసినా కూడా దేవుడు ఏమీ పెద్దగా పట్టించుకోడు అనుకున్నాడు. కానీ ఏం చేశాడు దేవుడు? వాగ్దాన ప్రదేశంలోకి వెళ్ళడానికి అర్హత క్లోజ్ చేసి పెట్టాడు. ఐఎమ్ సారీ మోసెస్, బికాస్ యూ డిడ్ అగ్రీస్ టు మీ. నేను చెప్పిన పద్ధతిలో కాక, నేను చెప్పిన నిబంధనలో కాక, నాకున్నటువంటి ఫార్మేట్ లో కాక, డోంట్ డూ అండ్ డోంట్ ప్లే ఇన్ ఎనీ అదర్ ఫార్మేట్ ఇన్ యువర్ రిలీజియస్టిక్ థింగ్స్.
భక్తి మార్గాలలో నీ సొంత మార్గాలు పనికిరావు, సొంత ఉద్దేశాలు పనికిరావు. నిబంధనల మధ్య నువ్వు లోబడాల్సిందే, నువ్వు విధేయత చూపించాల్సిందే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. అది కష్టమైన నువ్వు తీసుకోవాల్సిందే. అంతేగాని మాకలా కాదు, నాకెలా కాదు, నీకు నప్పదు, వ్యతిరేకమైన ఆలోచన చేసి పాడు చేసుకుంటావో, దేవునికి ఇష్టమైన ఆలోచన చొప్పున మోషే లాంటి వ్యక్తి సైతం లోబడి ప్రభు ఎదుట నిలబడ్డాడో అదే పద్ధతిలో నువ్వు నిలబడతావో ఆలోచించుకో. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సందర్భాలలో ఆయన అదే విషయం చెప్పాడు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఎఫిషియన్స్ 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకుంటూ మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందండి. వాట్ ఈజ్ యువర్ క్రిస్టియన్ రోల్ ఇన్ ద చర్చ్? ఫెలోషిప్ లో నీ పనేంటి? నీ శరీరంతో నువ్వు చేయాల్సిన పనులేంటి? నీ మైండ్ సెట్ ఇచ్చిన టాలెంట్స్ తో సంఘంలో చేయాల్సిన పనులేంటి? ఇక్కడ కరెక్ట్ గా చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సరైన పద్ధతిలో వాడకుండా నీకిష్టమైన పద్ధతిలో వాడడానికి నిన్ను సంఘంలోకి తీసుకురాలేదు. నీకు నువ్వు దేవునికి ఖచ్చితమైన అందుబాటులోకి లేకుండా, దేవుని యొక్క వినియోగానికి నిన్ను నువ్వు అప్పగించుకోకుండా, నీవు సజీవ యాగంగా నీ శరీరాన్ని దహించనివ్వకుండా, నీలో ఉన్న క్రొవ్వు దేవునిది కాబట్టి దేవుని పక్షంగా కరిగించనివ్వకుండా నీ విశ్వాస జీవితంలో ఏ బలిని దేవుడు అంగీకరించలేడు. నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే ఇక్కడ కీర్తనలతోనూ ఆగండి. ఇంతకు మునుపు మీరు ఇక్కడ ఎవరైనా పాతకాలపు మనుషులు కొంతమంది ఉంటే మీకు అర్థమవుతుంది. సినిమాలు రాకమునుపు మొట్టమొదటి స్టోరీలు ఎలా నడిపించేవారు? దట్స్ రైట్, తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాటలో మాటలుండేవా, పాటలుండేవా? మాటలు విన్నారా మీరు? తోలుబొమ్మలాటలో మీరు మాటల కన్నా పాటలే ఉండేవి. ఆ నెక్స్ట్ కాలంలోకి మీరు కొంచెం పౌరాణిక సినిమాలు, మొదటి సినిమాలు రండి. ఫస్ట్ సినిమాల్లో మాటలు డైలాగులా, పద్యాలా? ఇది ప్రజల భాష. మొట్టమొదటి నుంచి వచ్చిన భాష ఏంటంటే మాట్లాడుకోవడానికి బదులు పాటలే. సంగీతంతోనూ మాటలు పాటలుగా మార్చేసుకునేవారు. అవే పద్ధతులండి. బుర్ర కథ, హరికథ ఇవన్నీ ఏముంటాయి? పాటే, రాకమే. తోలుబొమ్మలాట్లో కూడా అవే ఉండేవండి. భాగవతులు అంటారు వాళ్ళని. అవి చేసేటప్పుడు వాటిని పాటల ద్వారానే కంటిన్యూ చేసేవారు. ఇప్పుడు కొంచెం సినీ మీడియాలో కొత్త వచ్చేసిన తర్వాత పౌరాణిక కథల్లోంచి పక్కకు వచ్చి సామాజిక స్టోరీలు తీసుకుని వచ్చి మాటలు అయ్యాయి. ఇప్పుడు మన కాలంలోకి వచ్చేసాం. ఆ కాలంలో పాటలు, ఇప్పుడు కూడా నువ్వు పాటలు పాడితే ఏమవుద్ది? నోరు ముయ్యి, దానికి రాగం లేదు, శృతి లేదంటాడు బాలకృష్ణ వచ్చి, ఎవరో బాలసుబ్రహ్మణ్యం వచ్చి. ఇప్పుడు శృతి లేకపోతే ఆ రాగం, తాళం కాదు కావాల్సిందే. రాగాలు ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా వినపడే సొంపుగా చేసే పని. ఇప్పుడు చక్కగా ఒకరికొకరు చెప్పవలసినవి సూటిగా చెప్పుకోవాలి, సూటిగా ఆత్మ సంబంధమైన పద్ధతుల్లో బోధించుకోవాలి. అంతేగాని కుక్క మీద పెట్టి, పిల్లి మీద తిట్టి, గాలి మీద తిట్టి, దాన్ని తిట్టి, దీన్ని తిట్టి, ఈ పద్ధతులు కాదు. మాటలు మాట్లాడమన్నాం కదా అని బైబిల్ పద్ధతిలో మాట్లాడాలి, బైబిల్ క్రమంలో మాట్లాడాలి. బైబిల్ చెప్తుంది ఈరోజు నాదాబు, అబీహులు, కోరహు సంబంధులు, మోషే దగ్గర నుంచి అనేక మంది తప్పులు చేసినప్పుడు ప్రభువు ఓర్చుకోలేదు. కానీ పరిస్థితుల మధ్య ప్రజలను చూసి నడిపిస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి నీ బలిపీఠం మీద మంట ఆరుతుందా, వెలుగుతుందా? ఒకవేళ ఉంటే అది నీ బలిపీఠం మీద, దేవుని యొక్క బలిపీఠం మీద వేయవలసినటువంటి 3 అర్పణలు ఉన్నాయి. ఏమేంటి అర్పణలు ఇప్పుడు చెప్పండి? ఇందాక మీతో చెప్పిన 3 అర్పణలు చెప్పండి. ఏమేం బలి? పాప పరిహారార్థ బలి, దహన బలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8-9 అధ్యాయాలు చదివితే మీకు చాలా విషయాలు బాగా అర్థమవుతాయి. 3 బలులు ఏమేంటో మళ్ళీ చెప్పండి. పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి. ఈ 3 నీకు అర్థమైన భాషలో ఈ 3 నీ లోపల ఎలా ఉన్నాయి చూసుకో. మొట్టమొదటిది ఏంటి? పాపము పరిహరించబడిన బలి ఉందా? డూ యూ నో దట్ యువర్ సిన్స్ వాస్ క్లెన్స్డ్? నీ పాపాలు పోయాయి అన్న ఆ ఫీలింగ్ ఉందా?
ఎప్పుడు బాప్తిజం పోయినప్పుడు ఉంది, మరి ఇప్పుడు ఫ్రెష్గా చేసినవో ఫ్రెష్ సిన్స్. మనం ఫ్రెష్గానే తింటాం కదా, ఎప్పుడు పాది తింటారా? ఫ్రెష్ సిన్ కూడా ఫర్గివ్ అవ్వాలి. దేర్ ద కమ్యూనియన్ ఈజ్ రిక్వైర్డ్. నెంబర్ 2, అదే ప్రభు వల్ల అవసరం నీకు అక్కడ ఉంది. దహించబడాలి. దహన బలిలో మొత్తం బలి పశువుని తీసుకెళ్లి అక్కడ పెట్టేసేయాలి. టోటల్ నీ మట్టుకు నువ్వు సజీవ యాగంగా నీ శరీరాన్ని ఏం చేయాలప్పుడు? ఎవరి కొరకు దహించబడాలి? దేవుడు అంగీకరించబడడానికి నీ శరీరంలో మంట మండుచూ ఉండాలి. నెంబర్ 3, నీ హార్ట్ సమాధానంగా ఉందా? నీ పక్కలతో సమాధానంగా ఉందా? నీ చుట్టుపక్కల సమాధానంగా ఉందా? నీ ఇంట్లో సమాధానంగా ఉందా? నీ ఆఫీసులో సమాధానంగా ఉందా? నీ భార్య భర్తల మధ్య సమాధానంగా ఉందా? లేక ఇంకేదో ప్రదేశంలో సమాధానం లేకుండా ఉందా? సమాధాన బలి. ఈ 3 స్పష్టంగా ఉండేటప్పుడే ఆ అర్పణ దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చి వాటిని దహిస్తుంది. నిబంధన మారింది, పద్ధతి మారలేదు. యేసుక్రీస్తు వారు 3 పాత నిబంధనను కొత్త నిబంధనను మనతో చేసి చూపించాడు. ఈరోజు నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చూస్తున్నాడు. నీలో ఇంకా ఎక్కడైనా ఆ సరైన పద్ధతిలో కృపను పొందుకోకపోతే ఇప్పుడే సమర్పించుకో, దేవునికి అప్పగించుకో, దేవునితో మాట్లాడు. ప్రభువా నిజమే, నన్ను సిద్ధపరిచి నీ పరిపూర్ణత చొప్పున నన్ను నడిపించని దేవునికి అప్పగించుకుందాం.